అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరిని గురించిన విషయము అనే మాటను మనం చూసుకున్నట్లయితే మనం 22లో మనం చదివితే మనకు క్లియర్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇది ఎవరి గురించి మాట్లాడిన విషయం? దావీదుని గురించిన విషయం అని. దేవుని స్తోత్రం. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు దావీదు అనే విషయాన్ని మనకు వస్తుంటే దావీదు ఎంత గొప్పవాడో ఈ తరతరాలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కటి మాట ఉన్నది ఏంటంటే, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు అన్నాడు. మేకు ఎక్కడండి? కొన్ని చోట్ల మేకు కొడితే ఈజీగా లోనకి పోతుంది. ఈజీగా పోయింది కదా, భలే వెళ్ళిపోయింది అనుకో, మనం అయ్యయ్యో అంటాం. మనం ఏమంటాం? అయ్యయ్యో. ఎందుకు అంటే ఆ మేకు అక్కడ ఏమవుదు? నిలబడదు. ఏమండి? ఆ మేకు ఏమైపోతుంది అంటే ఊడిపోయి పడిపోతూ ఉంటది అనమాట. మేకు ఎప్పుడు అది గట్టిగా ఉంటుందంటే దిట్టమగా ఉండాలి. అక్కడ వుడ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న గోడ కానీ ఎలా ఉండాలంటే దిట్టముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ దిట్టమైన చోట మేకు కొట్టడం కష్టమే కానీ అది గనక దిగిందనుకో అది ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేకుగా నీవు నేను మనం ఉన్నాం. ఆ దిట్టపరిచేవాడు, ఆ దిట్టమైన చోట మేకును దగ్గొట్టేవాడు ఎవరంటే మన ప్రభువు. హల్లెలూయా. అందుకే ఏ మనిషి ఎవరు స్థిరపరచబడలేము, కానీ ఆయన స్థిరపరిస్తే మనము స్థిరపరచబడతాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు విషయంలో దేవుని వాక్యం, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని ఏం చేశాను? స్థిరపరిచాను. దేవుడు స్థిరపరుస్తాడండి. ఈరోజు కుటుంబంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏంటి నా పరిస్థితి, ఏంటి ఆ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, రకరకాలైన వేదనతో, కుటుంబ భారంతో మన ఆలోచనలు ఉంటాయి. కానీ నన్ను మనులను స్థిరపరచువాడు ఎవరంటే మన ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు ఎవరండి? గొప్పవాడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు తన ఆలయములో నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నీ కుటుంబంలో నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నీ పనిలో ఆయన స్థిరపరుస్తాడు. దేవుడు నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా నీ కుటుంబంలో వారిని దేవుడే స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కుటుంబంలో వారిని కూడా స్థిరపరచువాడు దేవుడే. అందుకే ఈరోజు చాలా కుటుంబాల్లో స్థిరం వరం లేదు. దాన్నే స్థిరం వరం అంటారనమాట. స్థిరం అంటే ఒక చోట ఒక ప్రాంతంలో నిలవలేని వారిగా అనేక మంది ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, స్థిరం లేదు, వరం లేదు. కాబట్టి స్థిరం వరం కలిగించేది దేవుడే. ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను ఆయన ఆలయంలో స్థిరపరుస్తాడు, కుటుంబంలో స్థిరపరుస్తాడు, ఉద్యోగంలో స్థిరపరుస్తాడు, వ్యాపారంలో స్థిరపరుస్తాడు. అన్ని విషయాల్లో మనలను ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాచుకున్నవాడండి. దావీదు స్థిరం లేదు దావీదుకి.
కానీ దేవుణ్ణి ఆరాధించడం మొదలెట్టాడు, దేవుణ్ణి గణపరచడం మొదలెట్టాడు, దేవునికి ఇష్టంగా బ్రతకడం మొదలెట్టాడు. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? దిట్టమైన చోట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సరిపడట్లేదు అనుకుంటూ పక్కన పెట్టు. దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు, దేవునికి ఇష్టంగా బ్రతకడం మొదలెట్టు, దేవునికి సమీపంగా ఉండడం మొదలెట్టు. ఏమండి, నీ పరిస్థితులన్నిటినీ ఆయన మారుస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? అపవాది సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభువును ఏమండి శోధించాడు. 3 రకాలుగా శోధించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిది ఏ రకం శోధన అండి? శరీర సంబంధమైన ఆలోచన, రొట్టె విషయంలో. తర్వాత ఏమన్నాడు? ఈ లోక ఘనతలు, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని చూపించి ఇది చెయ్యి అన్నాడు. అందులో ఫెయిల్ అయిపోయాడు సాతానుగాడు ప్రభు దగ్గర. మూడోది ఏం చూపించాడంటే, ఈ లోక రాజ్యాల మహిమ, ఈ లోకం అంతా నా యందుంది, నువ్వు సాగిలపడి ముఖ్యమనుకో, ఇదంతా నీకు ఇస్తానన్నాడు. అంటే అలాగ అన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ మాట్లాడకుండా గద్దించారు. కారణం ఏంటి అంటే, ఈ రాజ్యము సాతాను యందు ఉన్నది. అందుకే బైబిల్లో రాయబడ్డది, ఈ లోక అధికారి అపవాది. అందుకే ఈ లోకంలో డైరెక్ట్ గా దేవుడు నాకు కార్యాలు చేయడు. అది ఎలా చేస్తాడంటే, నువ్వు ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటావో, అక్కడ ఒక స్తుతుల సింహాసనం ఏర్పరచబడుతుంది. ఆయన నువ్వు ఆహ్వానించావు కనుక ఆయన స్తుతి మీద ఉండి నీ విజ్ఞాపనను ఆయన వింటాడు. అందుకే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి యందు కూడా నెరవేరాలి, హల్లెలూయా అని మనం కోరుకున్నాం. అందుకే కోరుకున్నప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తే, సాతాను అంటాడు ఎందుకు చేసామని అడగడం. అలా మనం అడగకుండా, కోరుకోకుండా, స్తుతించకుండా కార్యం చేసేటనుకో దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎందుకు చేసావు? ఇది నీ రాజ్యం కాదే, నిన్నెవరో కోరుకోలేదే, నిన్నెవరో పిలవలేదే అని ఆ సాతానుగాడు ప్రభుని ప్రశ్నించే హక్కు ఉంది కనుక ప్రభు అందుకే అన్నాడు, మీరు అడుగుడి, మీరు అడగండి, మీకు నేను సమాధానం ఇస్తాను, మీరు అడగండి, మీకు నేను సహాయం చేస్తాను అన్నట్టుగా ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రాజ్యము ప్రభుది కాదు. అందుకే నీవు, నేను, మనము ఆయనకు అప్పగించుకుంటే ఆయన రాజ్యముగా మనం స్థాపించబడతాం. అందుకే ఇది సంఘం ఎవరిదంటే ఆయన రాజ్యము, లోకరాజ్యం కాదు ఇది. అందుకే ఇక్కడ రాజకీయాలు ఉండడానికి ఏం లేదు, ఇక్కడ అసూయలు, దేశాలు, కుట్రలు, కొల్లులు ఏమి ఉండడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఆయన రాజ్యము, ఇది ఆయన రాజ్యం. ఇది నీ నా రాజ్యం కాదు, హల్లెలూయా. ఇది నీ నా రాజ్యం కాదు, ఆయన రాజ్యము. ఆయన రాజ్యంలో మనం ఏమవ్వాలంటే రెల్లుల్లా మనం ఒకటి స్థిరపరచబడాలి. మనం ఏమంటే ఖాళీగా ఉన్న చోట, లేకపోతే పుచ్చులు ఉన్న చోట మేకు దిగినట్టుగా కాదు, దిట్టముగా మనం ఆయన చేత బిగించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ ఇంకొక మంచి మాట ఉన్నది చూడండి, ఆయన స్థిరపరచువాడు, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత కల సింహాసనముగా నున్నాడు. దేవుని స్తోత్రం. గిన్నెల వంటి పాత్రలు, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతానము కూడా అతని మీద వేలాడు, ఆధారపడేటట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మాన్యత గల సింహాసనంగా నిన్ను నన్ను ప్రభువే నిలబెడతారు. సింహాసనం అంటే అధికారముగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళ దరిద్రులు అన్న వాళ్ళ అలే దరిద్రులు తెలియక, యేసు క్రీస్తు నమ్ముకున్నడు ద్వారా, ఆయన రాజ్యమునకు నువ్వు అప్పగించుకున్నడు ద్వారా ఆయన పరిపాలన నీలో నాలో ఉంటది. అందుకే చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ఆయనకి అప్పగించుకోవట్లేదు. ఆయన రాజ్యముగా మారడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమంటే చాలా మంది
స్థిరము లేని వారికి. మత్తయి సువార్త 1:1 ఉంటది. ఏమండి, దేవుడు ఎంత గొప్పోడంటే ఆయన్ని స్థిరపరచడమే కాదంటాడు, దావీదు కుమారుడా. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసు ప్రభు? కాదు. కానీ దావీదుకి ఎంత గొప్ప ఘనతను వాక్యం ఇచ్చిందో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు ఏమండి, దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఎవరండి? మాట్లాడేవాడు. మనం వినేవాళ్ళుగా మనం వింటే మనం ఏమవుతామంటే ఆరోగ్యం కొట్టుకునేవాళ్ళు ఉంటాం. దేవుడి మాటను ఆలకించడం అంటే దేవుడి మాట యందు నడుచుకోవటం. దేవుని స్తోత్రం. అందుకే దావీదు దేవుని మాటలు విని నడుచుకున్నాడట. నడుచుకున్నాడు లేండి పాస్టర్ గారు. పాపం చేయలేదా? పాపం చేయలేదా? ఆ యూరియన్ చంపించలేదా? బసిబద్ద చేశారా? ఎప్పుడు కూడా మచ్చలు ఎదిగేవారు చాలా మంది ఉంటారు. ఏమి ఎదిగేవాళ్ళు? మచ్చలు ఎదిగే వాళ్ళు ఉంటారు. ప్రభు మచ్చలను తొలగించేవాడు. దేవుని స్తోత్రం. మచ్చలను కడిగేవాడు ప్రభు. అంటే నీ గాయములను బాగు చేసేవాడు. దేవుని స్తోత్రం. కట్టేవాడు, స్వస్థపరిచేవాడు మన ప్రభు. అందుకే ఎప్పుడు కూడా తప్పులు పట్టుకుని ఏలాడుతండి. తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరగరని, తప్పులు ఎన్నువారు తమ తప్పులు. ఎవరైతే ఎక్కువ మంది మీద తప్పులు చెప్తుంటారో వాళ్ళలోనే తప్పులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఏమండి, దావీదు ఆ తరము వారిలో గొప్ప సేవ చేసిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:10 ఆ దావీదు కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటే దావీదు వంశములోంచి ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడండి. అందుకే దావీదు తరములు ఎంత గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి చూడండి. యెషయా గ్రంథం 53:10 ఏమండి, అతను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందట. అతనికి వ్యాధి కలుగు చేశాడట. మనం చాలండి. దేవుని స్తోత్రం. ఒక మాటలో మనం చెప్పాలంటే యేసుని ఎవరు చంపారు? యేసుని ఎవరు చెప్పారు? ఏమండి, యేసుని ఎవరు చెప్పారు అనగానే ఏమండి, రోమా పట్టులు చంపేశారండి. ఆయన సిలువేశారండి. సిలువేసి చంపేశారండి. అది సగం నిజమే. ఫుల్ నిజం ఏంటో తెలుసా? దేవుడే తన మరణానికి ఆమోదించాడు. తండ్రి అయిన దేవుడే. అందుకే యేసుని ఎవరు చెప్పారంటే ఒక మాటలో మన పాపముల నిమిత్తం ఆయన బలైపోయాడు గనక ఆయన మరణించడానికి ఆ దేవదేవుడు ఏమిచ్చాడు? అనుమతించాడు అండి. అందుకే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే చెప్పాడు. దేవుని కుమారుణ్ణి దేవుడే చెప్పాడు. మీకు ఒక విషయం తెలుసా? మీకు బాగా అర్థం చేసుకోండి. ఇది కొంచెం లోతు కనుక కొంచెం అర్థం చేసుకుంటేనే అర్థం, లేకపోతే అపార్థం అవుతుంది. ఏమండి, అబ్రహాము కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్ళాడు కదా. అక్కడ బలి ఇవ్వలేదు, పొట్టేళ్ళని బలిచ్చాడు కదా. పొట్టేళ్ళని బలి ఎవరిచ్చారు? ఎవరు చెప్పారు పొట్టేళ్ళని? ఎవరు చెప్పారు పొట్టేళ్ళని? అబ్రహామే కదా. అది తప్పు కదా అది అన్నట్టుగా ఇక్కడ ఎవరు చెప్పారంటే తండ్రే. అర్థమవుతుందా మీకు? కానీ ఇది లోతు మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ దేవుడు మానవ రీతిగా ఆలోచించేసి తండ్రి కొడుకుని చంపేటి పెట్టండి మీరు అనుకుంటారు. అందుకనే అక్కడ వరకు మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, కానీ ఇంక డీప్లోకి మీరు వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే తండ్రి తన ముఖాన్ని ఏం చేసుకున్నాడంటే చాటు వేశాడు. అదే కదా అన్నాడు, నా దేవా నన్నేలా చేయ విడిచి. అర్థమైపోయింది ప్రభు వారికి. ఆ మాట అన్న తర్వాత ఆయన ప్రాణము విడిచినట్టు మీరు చూస్తున్నారు కదా. దేవుని స్తోత్రం. అంటే తండ్రి చిత్తం, తండ్రి అభిష్టం ఏంటంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసు చనిపోవుట. అది ఏమండి ప్రయోజనకరము. అందుకే ఆ ప్రభు ఏమండి, మనం అనుకుంటాం ఇస్కరియోతు యోధ వీళ్ళు చేశారు, వీళ్ళు వాడబడ్డారు. అయితే అపవాది చేత వీళ్ళు వాడబడ్డారు. కానీ అందుకే ప్రభు మన కొరకు నలగగొట్టబడ్డాడు. అది ఎవరికి ఇష్టమైందట?
అంటే అలా కొట్టేస్తుంటే ఎవరు ఆపట్లేదు ఏంటండి? ప్రభుకి ఇష్టమైంది అది. ఆయన నలగగొట్టబడము యెహోవాకు తండ్రికి ఇష్టమయ్యను. ఆయన అతనికి వ్యాధి అంటే ఆ బాధ అంతా కలుగ చేసిన వాడు తండ్రే. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8:32 మనం చూసుకున్నట్లయితే ఏమంటే దేవుడట అనగా తండ్రి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదట? వెనుతీయక. 8:32 వెనుక తీయలేదట. ఎవరి కుమారుడు? తన సొంత కుమారుడు. ఎవరి సొంత కుమారుడు? యెహోవా కుమారుడు, తండ్రి యొక్క కుమారుడు. ఏమంటే ఆ సొంత కుమారుని అనుగ్రహించడానికి ఏం చేయలేదట? వెనుక తీయలేదు. అందుకే ఏమండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ కూడా నాకు ఆత్మీయ కుమారులు కుమార్తెలే. కానీ ఒక టైం వచ్చినప్పుడు సొంత కొడుకేనండి మీకు అని అడుగుతారు. ఎవరో ఒకరు వచ్చి ఏమడుగుతారు? సొంత కొడుకులేనండి మీకు. అప్పుడు నేనేమంటానంటే ఆత్మీయ కుమారుడండి, ఆత్మీయ కుమార్తె అండి, మా సొంత కొడుకు ఇడిగోనండి అంట. అర్థమవుతుందా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా సొంత కుమారుడు. ఆ కుమారులు ఉన్నారా? యెహోవా కుమారులు ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు కుమారులు అండి. కానీ సొంత కుమారుడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా మందికి తెలీదు. దేవుడు కుమారులు అన్నాడు కదా అందరినీ. దేవుడు కుమారులు అవ్వడానికి అధికారం ఇస్తానన్నాడు కదా. మనం కూడా కుమారులు అంటే ఆయన మనం ఒకటి కాదు అమ్మా. ఆయన మనం ఒకటి కాదు. మన కుమారతత్వం వేరు, ఆయన కుమారతత్వము వేరు అనే విషయాన్ని మనం గ్రహించుకుంటే మనకు అప్పుడు మర్మము బయలుపరచబడుతుంది. ఎందుకంటే ఆయన దైవ రక్తము కలిగిన దైవ కుమారుడు. మనం మనుషులు, మనలను ఆయన మహిమకు మారుస్తున్నాడు ఆయన కృపలో. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి. ఆయన నేను సమానం. ఎక్కడ సమానం? సొంత కుమారుడు. ఆయన ఎక్కడున్నాడంటే సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళగలరంటే ఈ కుమారుడే అక్కడికి వెళ్ళగలడు. దేవుని స్తోత్రం. ఆ కుమారుడే ఆయన కుడి పార్శ్వమున కూర్చోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలు. రోమాపత్రిక ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏముందంటే ఆయన తన నీతిని కనపరచవలన, ఆయన అనగా తండ్రి తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని యొక్క నీతిని కనపరిచింది యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం కూడా దేవుని నీతి అయ్యి ఉంటున్నాం. మనకి నీతి ఎలా వచ్చిందంటే నమ్మటం వల్ల, ఆ ప్రభుని నమ్ముకోవటం వల్ల, ప్రభు వాక్యాన్ని వినడం వల్ల, ఏమంటే అంగీకరించడం వల్ల మనకి ఏమొచ్చిందంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పను ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. దేవుని స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? దావీదు మనం చూసుకున్నట్లయితే మొదటగా దావీదు చెప్పండి ప్రవక్త, దావీదు రాజు, దావీదు సేవకుడు, దావీదు అభిషేకం పొందుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదులో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి చూడండి. దావీదు ఆరాధికుడు,
దావీదు ప్రవక్త, దావీదు రాజు, దావీదు సేవకుడు. నా సేవకుడు అంటాడు దేవుడు. ఈరోజు మనము కూడా ఎన్ని ఆధిక్యతలు వచ్చినా నువ్వు రాజువైనా సేవకుడిగా ఉండాలా. హల్లెలూయా. ఏమంటే నువ్వు రాజువైనా ప్రవక్తగా ఉండాలా, నువ్వు రాజువైనా పరిచారకుడిగా నువ్వు మారాలి, నువ్వు రాజువైనా నువ్వు ఆరాధకుడిగా మారాలి. హల్లెలూయా. అందుకే మనల్ని ప్రభు ఏమంటున్నాడంటే, మన ప్రభు కూడా రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన సేవకుడు. హల్లెలూయా. ఆయన సేవ చేయడానికి వచ్చాడు. అందుకే మార్కు సువార్త ఎక్కడ చూసినా ఆయన సేవకుడుగా కనపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఒకటి చూడండి, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, ఆయన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్య జనులతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొనిరి. అంటే యేసునకు విరోధంగా కూడుకున్నారట. ఆ యేసు ఎవరంటే నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. కాబట్టి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించునో వాటన్నిటినీ చేయుడికి నువ్వు ఎవరిని అభిషేకించావు? నీ సేవకుడైన పరిశుద్ధుడైన యేసు నువ్వు అభిషేకించో. అభిషేకం ప్రకారమే ఆయన పనులన్నీ చేశాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు దగ్గరికి వద్దాం. యోసేపు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యోసేపు కూడా అన్నలు ఏం చేశారు? అన్నలు గోతులో పట్టేశారు, తర్వాత అమ్మబడ్డారు, తర్వాత అవమానం పొందుకున్నాడు, తర్వాత జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత అతడు ఏమండి ఆ ఐగుప్తు రాజ్యానికే ప్రధానిగా చేయబడ్డాడు అనమాట. కాబట్టి వీరందరూ యోసేపు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? ఏం చేశారు? కీడు చేశారు. యోసేపుకి వీళ్ళందరూ ఏం చేశారండి? అన్నలు కీడు చేశారు, అక్కడికి వెళ్ళిన ఏమంటే వారు కీడు చేశారు. అందరూ ఆయన్ని కీడు చేసి ఆయనకి బాధ కలిగించారు. కానీ అదంతా ఏంటో తెలుసా? దేవుని యొక్క సంకల్పము. ఈరోజు నా జీవితాల్లో కొన్ని బాధలు, వేదలు, నిందలు, మాటలు ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టి మనకు అంటే ఆ కీడు వెనకాల ఏముంటున్నాయి తెలుసా? మేలు కలుగుతుంది. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. ఒక మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ వాన్ పడుతుంది, బండి స్కిడ్ అయిపోయి పడిపోయాను, మోకాలు దెబ్బ తగిలేసింది. నా వెనకాల నజరేష్ అని పాటలు పాడేవాడు అతను కూడా ఉన్నాడు. అతనికి ఏం అవ్వలేదు, నాకు మాత్రం మోకాళ్ళు దెబ్బ తినేసింది. అప్పుడు ఒక 2 వారాల్లో 3 వారాల్లో మంచం మీద ఉన్నాను. అప్పుడు ఆ మంచం మీద ఉన్నప్పుడు దేవుడు నాకు అనేక విషయాలు ప్రత్యేకంగా నేర్పించి పాటలు రాయడానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కనుక నేను పడకుండా ఆ మంచం మీద లేకపోతే నేను దేవునితో గడిపే గొప్ప సమయము నాకు వచ్చేది కాదు. ఏ పనుల మీద వెళ్ళిపోతాం, కానీ ఏ పని మీద వెళ్ళేది ఏమి లేదు. ఎక్కడే ఉండాలా? మంచం మీదే ఉండాలా. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని కీడుల వెనకాల కూడా దేవుడు మనకు మేలు ఉంచుతాడని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యోసేపు విషయంలో అన్నలు, కుటుంబం, ఏమంటే ఆ పని వారి దగ్గర ఉన్నవారు, కొనుక్కున్నవారు అందరూ కీడు చేశారు. కానీ వారు ఆ కీడుని అంతటిని దేవుడు దేనికి ఉపయోగించాడంటే అంటే మేలు కొరకే. దేవుని స్తోత్రం. ఈరోజు నా విషయాల్లో ఎన్నో కీడులు ఉంటాయి. ఆ కీడులన్నీ దేవుడు ఎలా మార్చుకుంటాడంటే మేలు కొరకే మారుస్తాడు. హల్లెలూయా. చూస్తారా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము అదిగో మీరు ఎవరు భయపడకండి, మీరు కీడు చేయ ఉద్దేశించిద్రి కానీ బ్రతికించినట్లు. అదిగో మేలుకు ఉద్దేశించాడు దేవుడు. దాన్ని ఎందుకు ఉపయోగించాడు? మేలుకే. నన్ను చంపుతావు, నన్ను ఏదో రకాలుగా మీరు అనుకున్నారు, కానీ అనేక మందిని పోషించాలి, అనేక మంది కరువుతో నాశనం అయిపోతారని తెలిసి దేవుడు వాటన్నిటినీ మేలుగా ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆ రోమా భటులను, ఆ ఇస్కరియోతును,
అనేక రకాలుగా వారు చేస్తున్న కీళ్ళు అవమానాలు అన్నిటినీ దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణానికి మేలు కొరకే ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది తెలియక మనం ఏం చేస్తామంటే ఎన్ని గాయాలు పోతాం, ఎంత దెబ్బలు పోతాం, ఎంత అనుమానం పోతాం. అవన్నీ ఎందుకు అనుకున్నారు? మన కోసమే. నువ్వు నేను గ్రహించవలసింది ఏంటంటే, నా పాపం కొరకు నువ్వు నలగగొట్టబడ్డావు, నా శాపమును నువ్వు మోసావు, నా కోసం నువ్వు చేల్చబడ్డావు, నా స్వస్థత కోసం అని ఎరిగి ప్రభుని ఘనపరుస్తూ కన్నీటితో ఆయన స్తుతించాలి. కానీ నువ్వేమీ చేయలేకుండా ఎన్ని బాధలు ఎందుకు పడ్డావయ్యా అన్నట్టుగా జాలి చూపేటట్టుగా నువ్వు మాట్లాడకూడదు. అంటే ప్రభు మీద నువ్వు జాలి చూపించడం ఏంటి? అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూపించారు. అయ్యయ్యో అయ్యో పొరపా ఏంటంటే, అమ్మలారు నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం నా కోసం ఏడక్కర్లేదు, నేను ఇవన్నీ అనుభవించడానికి వచ్చాను, ఈ శిక్షా పాత్ర నేను త్రాగడానికే వచ్చాను. దేవుని స్తోత్రం అన్నట్టు ప్రభు అక్కడ సమాధానం చెప్పారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు దేనికోసం ఉద్దేశించాడంట? మేలుకే ఉద్దేశించను అన్నాడు. దేవుని స్తోత్రం. వారు కీడు చేయను ఉద్దేశించారు. వారు ఏం చేశారండి? వారు కీడు చేయను ఉద్దేశించారు. అపవాది మనలనుకో ఏమంటే నీరసించిపోయేలాగా, బలహీనలైపోయే వారిలాగా, ఏమంటే డిస్టర్బ్ అయిపోయేలాగా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాడు. కీడును ఉద్దేశించి చేస్తారు. అపవాది అలా జరిగిస్తాడు. కానీ ఆ అపవాది కార్యాలను కూడా దేవుడు మనకి ఎలా చేస్తాడంటే, మేలు చేయటానికి నీ పట్ల నా పట్ల ఆయన ఉద్దేశిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు చూసారా, ఎంత మంచి దేవుడు చూసారా. అందుకే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మనకు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుదీయలేదు. అది అందుకే దాన్ని ఏమంటారు? దేవుని ప్రేమ. హల్లెలూయా. ఎవరి ప్రేమ అది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అండి. దాన్ని ఇంత అంత అని మనం చెప్పలేము. ఆయన ప్రేమకు ఏమి లేదంటే హద్దులు సరిహద్దులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వాక్యధారి అయిన దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమై దేవుడై ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆ వాక్యం వల్లే కలిగిందంట. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదంట. అందుకే చాలండి. అంటే ఏంటి విషయం అంటే, ఆయన సృష్టికర్త. ఎవరు సృష్టికర్త అంటే వాక్యము సృష్టికర్త. హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అప్పుడు 14 వచనానికి వచ్చేయాల. అదిగో ఆ వాక్యమే అనగా ఆదిలో ఉన్న వాక్యమే అనగా ఆదిలో సమస్తము కలుగు చేసిన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఏమండి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేయవలసిన కార్యం చేశాడు. అందుకే మన దేవుడు ఏమండి వాక్యమై ఉన్న దేవుడు, వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన సంఘంలో ఏం పెట్టలేదంటే యేసుప్రభు బొమ్మలో పెట్టలేదు. యేసుప్రభు బొమ్మ కాదు, ఆయన సజీవుడు. ఆయన బొమ్మ కాదు, ఆయన వాక్య స్వరూపుడు. హల్లెలూయా. ఇక్కడ అన్ని వాక్యాలు పెడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అందుకే ఏమంటే ఆయన ఆ వాక్యదారుడైన దేవుడు, మానవ రీతిగా వచ్చిన దేవుడు, ఏమంటే మనుష్య దేహముతో వచ్చిన దేవుడు ఏ పాపం చేయలేదట, ఏమంటే ఏ కపటము ఆయనలో లేదట. అందుకే ఆయన ఏమంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. 1 పేతురు పత్రిక 2:22 ఉంటది. ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ పాపము ఆయన చేయలేదు, ఆయన నోటను ఏ కపటము నాడు కనబడలేదంటండి. వాక్యం సాక్ష్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యోహాను 10:17. నేను
అది అంటే దాని అనగా అంటే ఆయన ప్రాణం పెడుతున్నాడు. దాని అంటే ఏంటి? నేను దాని అన్నాడు. దాని అంటే ఏంటంటే నా ప్రాణము. నేను దాని అనగా తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు. నా ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని మరలా తీసుకున్నట్లు. అంటే ఆ ప్రాణాన్ని మరలా తీసుకున్నట్లు ఏం పెడుతున్నాడు? ప్రాణం పెడుతున్నాడు. ఇందువలననే నా తండ్రి నన్ను అంటే ఎవరు ప్రాణం పెడతారో, ఈ మానవాళ్ళందరిని రక్షించడానికి ఎవరు ప్రాణం పెడతారో అంటే ప్రభు అంటున్నాడు, నేను పెడతాను. దేవుని స్తోత్రం. వారి కోసం నేను ప్రాణం పెడతానని ఆయన ముందుకు వచ్చి మానవతరిగా ఈ లోకానికి వచ్చాడనమాట. అందుకే అక్కడ అంటున్నాడు, దొంగ ఏమంటే దోచుకొని పోయేవాడు కానీ మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణము పెడతాడు. ఇంకా చదవండి అండి. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు కదా, ఎవడున్నా ప్రాణమును తీసుకొనడు. ఎవడు చంపగలడండి ప్రభుని? ఆయనే వధించబడిన గొర్రె పిల్లలాగా తల ఉంచుకున్నాడు. అదనమాట. నా అంతటా నేను దాన్ని పెట్టుట నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు కూడా నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇది పరలోక తండ్రి చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ భూమి మీద ఆయన బలి అయిపోవటము, యాగమైపోవటము. అందుకే ఆ బలి అయిన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఎవరు పిల్లలు అవుతారంటే దేవుని పిల్లలు అయిపోతారు. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తా ఉంటే ఏమంటే ఎర్రిబాగులు జనాలకి అర్థం అవట్లేదు. ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఏది మంది కాదు. అంటే ఈ ప్రాణం కూడా మంది కాదు, ఈ ఆత్మ కూడా మంది కాదని ఎరగక మనుషులు ఏం చేసుకుంటున్నారంటే మాయ చేయబడుతున్నారు, మోసం చేయబడుతున్నారు, అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు. పిల్లలు తాగవలసిన పాలేమో ఎందులో పడేస్తున్నారు? పాలు నెయ్యి నదుల్లో కలుపుతున్నారు, పేడ వచ్చా తాగుతున్నారు మనుషులు. నిజమంటే మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు కానీ నిజమేది, ఇది నిజం. ఏమంటే పాలు నెయ్యి నదుల్లో కలపడం వల్ల నదులు కలుషితం అయిపోతాయి, కుళ్ళిపోతాయి. కానీ పాలు నెయ్యి మనుషులు తాగి తినడం వల్ల మనుషులు పుష్టిగా వస్తుంది. ఏమొస్తుందమ్మా? పుష్టిగా అవుతారు. అంటే ఏది తినాలో ఏది తాగాలో దాన్ని తీసుకెళ్ళి వ్యర్థపరుస్తున్నారు. ఏది తాగకూడదో ఏది తినకూడదో అది మనుషులు నేర్పుతున్నారు. ఏ బ్రాహ్మణులు కూడా ఏ క్షత్రియులు కూడా ఆ పేడ వచ్చి తాగరు. ఈ పేడ వచ్చి తాగి వాళ్ళందరూ ఎవరంటే శూద్రులు. ఎవరండి? శూద్రులు. అనగా ఏమండి? బ్రాహ్మణు, రాజులు, వైశ్యస్సు, ఈ మూడు కాకుండా ఉన్న వాళ్ళందరూ శూద్రులే. ఈ శూద్రులే బుర్ర తక్కువగా మనుషులు ఏం చేస్తున్నారంటే పేడ వచ్చా ఏం చెప్తుంటాయి చేసి మనుషులు నాశనానికి పోతున్నారు. అర్థమవుతుందా? ఇది కూడా ఎవరు పెట్టింది? ఇది కూడా ఎవరు పెట్టింది? ఆ మనుషులు నాశనం చేయడానికి పెట్టిందనమాట. కానీ యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అంత సమానత్వమే. నువ్వు గ్రీసు దేశస్తుడని లేదు, రోమీయుడు అని లేదు, నువ్వు యూదుడు అని లేదు, అందరూ మనం ఒకటే. అందుకే క్రీస్తు రక్తము చేత మన అందరము ఒక దేవుని కుమార్తెలం అయిపోయాం. దేవుని స్తోత్రం. ఏ భేదము లేదు. మనం అందరం పాపులమే. ప్రభుని అంగీకరించడం ద్వారా ఏ భేదము లేదు. మన అందరము నీతిమంతులం, పరిశుద్ధులం, సర్వశక్తి కలిగిన దేవుని కుమార్తెలేమో. హల్లెలూయా. ఈ విషయం సైతాన్ గారు తెలిసిపోయి వాడు ఏమైపోతున్నాడంటే గజ వణిగిపోయి వాడికి సమయం కొంచెం ఏముందని ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు. నువ్వు ప్రభువు ప్రార్థన చేసుకొని కంచె వేసుకోకపోతే ఏమండి సాతానుగాడు నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. అందుకే సాతానుగాడు ఎలాంటోడంటే వాడు సర్పం వలె మింగాలనుకుంటున్నాడు. మన దేవుడు మనము ఎలా ఉండాలంటే ప్రార్థననే కంచె వేసుకొని దేవునితో ముందుకు సాగే వాళ్ళగా ఉండాలని దేవుని సంకల్పం అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానుడు చెలరేగిపోతున్నాడు.
ఏమండి ఇక్కడే మొన్నటి వరకు ఒకడు తిరిగేవాడు బట్టలు ఇప్పేసి, ఆడు శ్రీనివాస్ ఆడి పేరు అండి, తెలంగాణలో పుర్రులు పెట్టుకొని కారు మీద తిరిగేవాడు. ఇప్పుడు వాళ్ళు నార్త్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే ఓ ఒక అర్ధనాథేశ్వరుడు దేవుడు అని వాడిని పూజించేస్తున్నారు జనాలు. అక్కడ మరీ దారుణమైన మూఢభక్తి ఉన్నవాళ్ళు అనమాట. ఇక మనుషులతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలాగా చేస్తున్నారు. దైవం అనేవాడు ఏమంటే ఏ పాపము వారిలో ఉండదు, ఏమంటే దోషము వారిలో ఉండదు. దేవుడు అనేవాడు మొదటిగా చేయవలసింది ఏంటంటే పరిశుద్ధుడై ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి మీద అవాకులు చవాకులు పేలే వాళ్ళు ఎవరో తెలుసా? బ్రాహ్మిన్స్ కాదు, ఏమంటే బ్రాహ్మిన్స్ కాదు, మరి ఎవరు? ఈ సూతురులే. వీళ్ళకి చదువు ఉండదు, సంధ్య ఉండదు, ఆలోచన ఉండదు, పద్ధతి ఉండదు. ఏది పడితే అది వాగేటివే తప్ప ఏముంటుంది లేదు. అంతే వేదములు చదువుకున్న వాళ్ళు, ఏమండి గొప్ప సాధన చేసే వాళ్ళు యేసు క్రీస్తు ప్రభు వారిని గొప్పగానే మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్కాన్ అని ఒక ఆయన స్థాపించాడు, ఇస్కాన్. ఆ ఇస్కాన్ని స్థాపించిన ఆయన అమెరికాలో ఎన్నో గుళ్ళు కడుతున్నాడు. ఎవరి? కృష్ణుడి గుడులు, హరే రామ హరే కృష్ణ అనే విషయం. అక్కడ ఇస్కానులో ఆ గురువు ఏం చెప్పాడంటే యేసు క్రీస్తు కూడా కృష్ణుని యొక్క అంశంలోంచి వచ్చినోడే, అందుకనే కృష్ణ క్రీస్తు అని చెప్పుకొని అక్కడ బతికేస్తున్నాడు. ఎక్కడేమో వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు క్రీస్తు వ్యభిచారంలో పుట్టినవాడు, అలాగ పుట్టినవాడు, 3 మేకులు పీక్కోలేదు, అది ఇది అని అవాకులు చవాకులు వీళ్ళు పేలుతూ ఉన్నారు. అందుకే ఆస్ట్రేలియాలో గొడవలు ఎక్కువైపోయినాయని మీరు అందరూ ఇండియాకి వెళ్ళిపోండి, ఇక్కడ అక్కర్లేదు అని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్న ఈ చిల్లర వేషాలు ఏమంటే దేశాల్లో కూడా, అగ్రదేశాల్లో కూడా మన విలువ అంతా కూడా ఏమైపోతుంది? పోయింది. ఎక్కడ చూస్తున్నా అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. అగో మరి భక్తులు ఎక్కువైనప్పుడు ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. మరి పరిశుద్ధత ఎక్కడ ఉంది? నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు. మొన్న ఎక్కడ ఆ మధ్యప్రదేశ్లో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టారు. వాటర్ ట్యాంక్ అని కట్టి ఓపెనింగ్ చేద్దామని వెళ్ళారు. ఓపెనింగ్ చేసి వాటర్ పెడితే టప్పని కూలిపోయింది. బత్తాయిలు వీళ్ళంతా దేని మీద మళ్ళీ ముహూర్తం పెట్టుకుంటారు కదా, ఆ ముహూర్తం మీద పెట్టింది. ముహూర్తం కాదు, నిజాయితీ ఉండాలి నీకు. ఆ నిజాయితీతో కాటన్ గారు కట్టారు, ఈ రోజు కూడా అది పనిచేస్తుంది. నిజాయితీతో బ్రిటిష్ వారు కట్టారు మన కలెక్టర్ ఆఫీస్, ఈ రోజు కూడా పనిచేస్తుంది. నిజాయితీతో మిషనరీలు వచ్చి కట్టారు మెక్లర్ హై స్కూల్, ఈ రోజు కూడా పనిచేస్తూ ఉంది. అది నిజాయితీతో కట్టారు. ఏమండి బ్రిడ్జ్, ఏ బ్రిడ్జ్? రాజమండ్రి బ్రిడ్జ్ 100 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చారు. 100 సంవత్సరాలు పైబడి అది రాకపోకలు సాగించిన వాళ్ళు చెప్పిన అండి ఆ గ్యారెంటీ పైగానే ఉంది. అది అదండి నీతి నిజాయితీ ఉన్నవారు కడితే అలా స్థిరంగా ఉంటుంది. అంతేగాని మాటలు ఒకటి కబుర్లు ఒకటి చెప్పే వాళ్ళకి ఉంటే కూలిపోతాయి. అండి ఎక్కడ మహారాష్ట్రలో బ్రిడ్జిలు కట్టారు. ఆ బ్రిడ్జి కొంచెం దూరం వెళ్ళాక దాన్ని ఇలా వంకర తిప్పారు. ఏమండి అలాగే గుజరాత్లో చాలా బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఓపెనింగ్లు అవ్వకుండానే కూలిపోయినాయి. ఇవన్నీ ఏంటి చెప్పండి? బూడిదేసి కట్టేసింది, అంటే మింగేసి కట్టేసింది. వీళ్ళందరూ ఎవరో ఈ భక్తులే. కానీ క్రైస్తవుడు కట్టింది ఏదైనా కానీ స్థిరముగా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవుడు దేవుడికి భయపడతాడు, క్రైస్తవుడు నీతి న్యాయముగా ఉంటాడు. ఇది జగమెరిగిన సత్యం. ఏమంటే నమ్మలేనట్టున్నా లోన మాత్రం క్రైస్తవుడు అంటేనే ఏడు తెలుసా? నిజాయితీ పరుడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. వీళ్ళు ఏ చేసినా దాంట్లో అంత డొల్లే. అందుకే ఈ మధ్యన చాలా మంది అంటే వీళ్ళు కాంట్రాక్ట్లు అన్నీ ఎవరో స్వాదులకు ఎత్తున్నారు. వాళ్ళు ఏమన్నా ఇంజనీర్లు ఎట్టి ఈ స్వాదులకు ఎత్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సూపర్గా బూడి చేసి కడుతున్నట్టు కడుతున్నారు. అందుకే చాలా చోట్ల ఈ వాటర్ ట్యాంకులు, బ్రిడ్జిలు అన్ని కూలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ సన్యాసులకి సన్నాసులకి అవడం వల్లే. అంటే మన దేశంలో ఇప్పుడు ఏమెక్కువైపోయిందంటే సన్యాసులు సన్నాసులు ఎక్కువైపోయారు. అందుకే దేశం పురోగతి ఏమీ లేదు.
అందుకే దేశం కొరకు మనం ప్రార్థన చేయాలా, క్రైస్తవులు నాశనం చేయాలనేది అపవాది తంత్రం. ఆ కీడన్నిటిలోంచి దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో గొప్ప కార్యములు చేయాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఇంకా అందులో ఏ మాత్రం తిరిగే లేదు. నువ్వే విషయంలో భయపడక్కర్లేదు. మన దేవుడు సింహము, మనం ఎవరో తెలుసా? సింహపు పిల్లలం. హల్లెలూయా, సింహపు పిల్లలం. మనకి ఎక్కువ కష్టం, నష్టం, వేదన, బాధ కురిపించారనుకో, మన పక్షంగా యూదా గోత్రపు సింహమైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గర్జిస్తే ప్రతిదీ కూడా పారిపోవలసిందే. హల్లెలూయా. కాబట్టి నీవు నేను భయపడవలసిన పని ఏమీ లేదు. తన కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు, మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఎందుకు వెనుకాడతాడు అనుకుంటున్నావు? నిన్ను నన్ను దీవించకపోవడానికి ఎందుకు అనుకుంటున్నావు? చెప్పండి. నువ్వు ఎదగాలని, నీవు ఆయన మీద ఆధారపడాలని, నీవు ఆయనతో నడవాలని, నువ్వు ఆయన కొరకు సాక్షిగా వాడబడాలని. హల్లెలూయా. అందుకే దేవునికి మనం అప్పగించుకుంటే మనల్ని ఏం చేస్తాడట? దిట్టమైన చోట మనల్ని దిగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేనికి నువ్వు కదిలిపోవు. ఆ దిట్టమైనది వాక్యము చేత నేను స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే నా జీవితంలో గొప్ప కార్యములను చేసి తీరుతుంది. అటు కృప మనందరికి ఇచ్చి ఈ రెండవ వర్తమానంలో దేవుడు మనతో మాట్లాడిన విధానంకై దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మంచిది ప్రభువా, ఈ రెండవ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇగో నాయనా, నీ నామము హెచ్చించబడాలి, నీ నామం కనపరచబడాలి, నీ నామం గొప్ప చేయబడాలి. ఇగో ప్రతి ఒక్క మానవులు నీ రక్తము చేత కడగబడి